KVR News 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాధవరెడ్డి రచించిన నట్స్ బోల్ట్స్ ఆఫ్ వేర్ అండ్ పీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రాష్ట్రాల రాజధానిలో వెంకటేశ్వరుని ఆలయాలు టీటీడీ సంచలన నిర్ణయం. మేట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన. భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా అని కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నలు వర్షం కురిపించారు. మన దేశంలో 2 గిరిజన జాతులు ఎదురుపడితే అధునాతన ఆయుధాలతో ఊచకొత్త కోసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలని, వాటిని నియంత్రించాలి. అప్పుడే దేశంలో శాంతి నెలకొల్పబడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రవీంద్ర భారతిలో ఇవాళ నట్స్ బోల్ట్స్ ఆఫ్ వేర్ అండ్ పీస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన నట్స్ బోల్ట్స్ ఆఫ్ వేర్ అండ్ పీస్ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ విహెచ్ ఎమ్మెల్యేలు కాల యాదయ్య, కూనంనేని సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలను, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వారు విద్యార్థి దశగా ఉన్నప్పుడు నుంచి మొదలు పెడితే వారు నాకు తెలిసి 1976లోనే ఈ దేశం తరఫున రష్యా పర్యటనకి వెళ్ళి దాదాపుగా 48-50 సంవత్సరాల క్రితమే విద్యార్థి నాయకుడిగా ఆనాడు స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఫిలాసఫీని, ఐడియాలజీని అటు రష్యా ఇటు చైనా ఆదర్శంగా ఉన్నప్పుడు వారు విద్యార్థి నాయకుడిగా రష్యా పర్యటనలకు వెళ్ళడం కానీ, ఆ తర్వాత కాలక్రమంలో యుద్ధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి, శాంతి అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అనే నమ్మకంతో యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతున్న సభలు, సమావేశాలు లేదా కార్యాచరణలు తీసుకున్నప్పుడు వారు క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో వారి క్రియాశీలక పాత్ర చాలామంది తెర మీద కనిపిస్తారు, తెర వెనుక కూడా చాలామంది కృషి ఉంది. నాకు తెలిసినంత వరకు 2008లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశము మీద శ్రీమతి సోనియా గాంధీ గారు యాదవ్ రెడ్డి గారితో ప్రత్యేకంగా గంటకు పైగా దాదాపుగా 2 గంటలు వారితో చర్చిస్తే వారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు వివరించారు. వారు ఏ రోజు ఈ విషయాలు చెప్పుకోలే, ఎందుకంటే వారు బాధ్యతగా భావించారు. కాబట్టి ఆనాడు 2008లో శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకతను వారు తీసుకెళ్ళారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినప్పుడు పోషించిన పాత్ర పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి తెలుసు. దాదాపుగా చివరి పార్లమెంట్ సమావేశాలలో గందరగోళ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా, ఒకవేళ ఆ సమావేశాలలో బిల్లు పాస్ కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష శాశ్వతంగా వాయిదా పడుతుందేమో అన్నంత ఉద్రేకమైన పరిస్థితుల్లో జైపాల్ రెడ్డి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి బిల్లును ఆమోదింపజేసే విధంగా ఆనాడు వారి చర్యలు తీసుకున్నారు. జైపాల్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో, ప్రతి చర్యలో రాజకీయంగా వారితో పాటు వారి సహచరుడిగా యాదవ్ రెడ్డి గారు తన బాధ్యతను ఎప్పుడూ నెరవేరుస్తూనే ముందుకు సాగింది. ఈరోజు నేను యాదవ్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి తొలి దశ 69 తెలంగాణ ఉద్యమం కావచ్చు, 96లో తెలంగాణ జనసభ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, 2000లో చిన్నారెడ్డి గారు, 2001 చంద్రశేఖరరావు గారు, 2009లో తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ జేఏసీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇది భవిష్యత్ తరాలకు ఒక విశ్లేషణాత్మకమైన ఒక పుస్తకం అవసరం ఉంది. రాజకీయ పార్టీల కోణంలో రకరకాల అంశాలు తెర ముందు చర్చకు జరుగుతున్నాయి. కానీ తెర వెనుక జరిగిన ప్రయత్నాలు, కృషి చేసిన వాళ్ళని గురించి కూడా ఒక పుస్తక రూపంలో, ఎందుకంటే మీకు అందులో మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానివల్ల భవిష్యత్ తరాలకు అసలు ఈ తెలంగాణ అనేది ముల్కీ నాన్ ముల్కీ నుంచి మొదలు పెడితే జూన్ 2, 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామ క్రమాలన్నిటిని కూడా వివరించుకుంటూ మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే డెఫినెట్గా అది చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది. చరిత్రను సంక్షిప్తంగా భవిష్యత్ తరాలకు అందించినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకమే కాకుండా సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను, నేపథ్యాన్ని కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే ఎవరికైనా భవిష్యత్తులో దీని గురించి తెలుసుకోవాలన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామ ఘట్టాలు తెర ముందు కనిపించినాయి, చాలామందికి తెలుసు. తెర ముందు కనిపించకుండా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బాధ్యత నెరవేర్చిన వాళ్ళ గురించి కూడా తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. మనకు నచ్చకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వెర్షన్ రాసింది. మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. వారి కోణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలను వారు ఒక పుస్తక రూపంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పారు. కానీ తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా ఒక కాంప్రహెన్సివ్ బుక్ ఉంటే అది బాగుంటుందని నేను భావిస్తున్నా. దానికి యాదవ్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇట్లాంటి సంబంధించి ఇంకొక పుస్తకం రాస్తే అది ప్రజలకు, ఉద్యమకారులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ప్రపంచంలో యుద్ధాల వల్ల వచ్చే కష్టాలు, కష్టాల ద్వారా వచ్చే దుఃఖం, అదేవిధంగా శాంతి గురించి చాలా కార్యక్రమాలు, చాలా చర్యలు గతంలో ఎక్కువ సెమినార్ జరిగే. మేము విద్యార్థి దశ రాజకీయాలలో ఉన్నప్పుడు, విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఆ పదాలే వినలే. శాంతి అనేది, యుద్ధం వద్దనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదిక మీద నుంచి నేను వింటున్నా. మనందరం దినచర్యలలో లేదా మన దైనందిన కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల ఏం జరుగుతుందో మనం చూడడం లేదు. మనం తెలుసుకోవాల్సింది, మనం ఆలోచన చేయాల్సింది, ఇతర దేశాలు రష్యా ఉక్రెయిన్ వారే కాదు, భారతదేశంలో కూడా చైనా దాదాపుగా 2000 నుంచి 4000 స్క్వేర్ కిలోమీటర్స్ 2014 తర్వాత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది. నేను డిఫెన్స్ కమిటీ మెంబర్గా డిఫెన్స్ కమిటీలో మేము చర్చించిన అంశాలు అధికారికంగా మేము వ్యక్తపరచలేము. కానీ చైనా భారతదేశాన్ని మోర్ దాన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకున్నారు. దీని మీద చర్చ చేయడానికి కానీ, వాస్తవాలను బయట పెట్టడానికి కానీ పాలకులకు ధైర్యము లేదు, చర్చించే వాళ్ళు లేకుండా పోయినారు. అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేటకు సంబంధించిన వ్యక్తి చైనా దురాక్రమంలో భాగంగానే అమరుడైండు. మన సూర్యాపేట మన తెలంగాణ బిడ్డ. భారతదేశం కూడా యుద్ధాన్ని ఎదుర్కోవడం లేదు అని ఎవరన్నా అనుకుంటే, భారతదేశాన్ని ఈ నవీన యుగంలో 2014 తర్వాత చెప్పనించి ఛాతీ వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని చాలా మందికి తెలియకపోవచ్చు. తెలుసుకోవాల్సిన అవసరం, చర్చించాల్సిన అవసరం ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఇంతకుముందు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పారు, కశ్మీర్లో ఆనాడు ఒక లారీ AK-47 తుపాకులు సీజ్ అయినాయి, అక్కడ ఉన్న రాజేందర్ అని మన నిజామాబాద్ బిడ్డ ఎస్పీగా చెప్పిండ్రు. అదే కాదు, ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మారణ కాండ, 2 గిరిజన జాతుల మధ్యలో
టీటీడీ కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, అందులో భాగంగా టీటీడీ ఆరోగ్యాలు ఆస్తుల గ్లోబల్ విస్తరణకు అవసరమైన సూచనల కోసం నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసిందన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు తీర్మానం చేసినట్టు తెలిపారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందువల్ల కేంద్రం నుంచి అదనపు నిధులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక AI ద్వారా గంటలోపు దర్శనంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. తిరుమలలోని హోటళ్ల ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు ఆమోదం తెలిపారన్నారు. ఆక్రమణాల్లో అంశంలో తిరుమలలో ఓ మఠానికి ఇప్పటికే సోకాస్ నోటీసులు ఇచ్చామని, బదులుతో పాటు కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ ప్రశ్నలకు బదులిచ్చారు. చెన్నైలో లడ్లు అక్రమ తరలింపుపై దర్యాప్తు చేస్తామన్నారు. బోర్డు సమావేశంలో అనేక విషయాల మీద చర్చించి రిజల్యూషన్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యమైన రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ అందరికీ తెలియజేస్తాను. మొట్టమొదటిది, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్గా తీసుకువెళ్ళాలి, ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనము టీటీడీ దేవాలయాలు, టీటీడీ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏదన్నా మనము దేశంలో ఏమన్నా యాక్టివిటీ చెకప్ చేసినట్లు, లేకపోతే దేవాలయాన్ని కట్టినప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా మనము టీటీడీ మీద ఏం భారం పడుతుంది, ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏ విధంగా చేయాలి, గైడ్ లైన్స్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీని వేయడానికి కూడా ఈరోజు బోర్డులో అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. దీనివల్ల ఈ స్కీమ్నే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది. దానికోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలనేది బోర్డు నిర్ణయించింది ఈరోజు. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది కాలినడకలో వస్తారు, చాలామంది వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు చాలాసేపు. సో ఈ పరిస్థితుల్లో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు టైం టు టైం చూస్తూ ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఇలాంటివి. ఇవన్నీ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, డాక్టర్స్, నర్సులు వీళ్ళందరినీ పెట్టాల్సి వస్తుంది అనేది కూడా చర్చించడం జరిగింది. మెట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఈ సేవా కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించిన
29 ఈ కోర్టు సేవా కేంద్రాల్లో భాగంగా మేటిపల్లిలో కూడా ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇటు సేవా కేంద్రంలో పలు రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల కక్షిదారులకు సత్వర న్యాయ సేవలు అందజేయడంతో పాటు న్యాయవాదులకు కూడా సమయం ఆదా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, ప్రధాన కార్యదర్శి తునికి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు ఎలుమూలు రాంబాబు, న్యాయవాదులు వజ్ర శ్రీనివాస్, మన్నే గంగాధర్, కాజిపేట శ్రవంతి, వాల్ఘాట్ మహేష్, హరిభూషణ్ తదితరులు ఉన్నారు. శ్రీత గౌరవనీయులైనటువంటి సీనియర్ జడ్జి నాగేశ్వరరావు గారు మాట్లాడాల్సి కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 29 ఈ సేవా కేంద్రాలని ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ప్రారంభించడం జరిగింది వర్చువల్ ద్వారా. అందులో భాగంగా 29 ఈ సేవా కేంద్రాలలో మన మెట్పల్లి కేంద్రం కూడా ఉండడము చాలా ఆనందం అనిపించింది. ఇందులో ముఖ్యంగా మనకి కక్షిదారులకు కానీ అడ్వకేట్స్కి కానీ సిటిజన్ చార్ట్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి లభించే సేవలు ప్రతి ఒక్కటి కూడా ఆ చార్ట్ రూపంలో వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఈరోజు వరకు 2-3 సర్వీసులు మన దగ్గర అవైలబిలిటీ వస్తున్నాయి. రేపు నుంచి చూస్తే సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ కానీ తర్వాత ఈ చలాన్ రూపంలో వచ్చే పేమెంట్స్ కానీ అవి మన దగ్గర స్టార్ట్ అవుతాయి. ఇంకా రాను రాను ఈ సేవలు విస్తృతంగా అభివృద్ధి చెంది మన న్యాయవాద మిత్రులకి అదేవిధంగా మన క్లయింట్స్ కక్షిదారులకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారికి మన జిల్లా న్యాయ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా నేడు క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి సిఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేశారు. బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్ మాయావతి ఆదేశానుసారం బీఎస్పీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్త నిరసనలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గురించి పార్లమెంట్లో బీజేపీ అమిత్ షా ఉపయోగించిన పదాలు మా మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. అటువంటి పరిస్థితుల్లో వారు ఆ మాటలను వెనక్కి తీసుకొని పశ్చాత్తాపడాలని మిగతా సమాచారంను వీడియో రూపంలో చూద్దాం. ఈ కార్యక్రమంలో బహుజన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గాల నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అంటరాని వర్గాలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ తినే తిండి, కట్టే బట్ట, మాట్లాడే మాట ఈ రోజు మేము ఎంతో కొత్త ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో మనుషులుగా చూడబడుతున్నామంటే దానికి ఒకే ఒక కారకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీటి కోసం కొట్లాడాడు, కూడు కోసం కొట్లాడాడు, చదువు కోసం కొట్లాడాడు. మేము మనుషులరా ఈ దేశంలో అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మా ప్రజలకందరికీ కూడా ఒక ప్రవృత్తిలాగా కరిగిపోతూ మాకు వెలుగునిస్తే ఆ వెలుగులో మేమంతా కూడా ఈరోజు బతుకుతూ ఉన్నాం. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నువ్వు తక్కువ చూపు చూసి మాట్లాడమంటే నీ దురంగారం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం నడిచే ఏకైక రాజకీయ పార్టీ ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. కుమారి మాయావతి గారు మా అధినాయకురాలు ఈ దేశవ్యాప్త ఆందోళనకు నిరసనలో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమానికి కూడా మేమందరం కూడా రావడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున చెప్తా ఉన్నా,
అమిత్ షా ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చూడండి, మీరు ఒకసారి చెప్తా ఉన్నా. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాధవరెడ్డి రచించిన నట్స్ బోల్ట్స్ ఆఫ్ వేర్ అండ్ పీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రాష్ట్రాల రాజధానిలో వెంకటేశ్వరుని ఆలయాలు, టీటీడీ సంచలన నిర్ణయం. మేట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన.